హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నా. సో వింటర్ సీజన్ వచ్చేసిందంటే ఉసిరికాయలు మనకి చాలా బాగా వస్తుంటాయి, మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇట్లా నేను ఫ్రెష్గా అయితే ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నా. దీంట్లోకి ఒక నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా తీసుకున్న నిమ్మకాయలని బాగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. మనం ఈ ఉసిరికాయలు ఏం చేయాలంటే, ఆ కోసిన దగ్గర కాడ ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న హోల్ చేసుకొని ఈ ఉసిరికాయకి చిన్న చారలు ఉంటాయి కదా, అక్కడ ఏం చేయాలంటే చాకుతోటి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు ఎందుకు పెట్టుకుంటామంటే, మనం వేయించినప్పుడు బాగా వేగుతాయి. అదేవిధంగా పచ్చడి కలిపినప్పుడు కూడా మంచిగా పడుతుంది దానికి ఉప్పు కారం. దీనికి నేను 1 టేబుల్ స్పూను మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా వీటిని బాగా వేయించుకొని మనకి తెలిసిపోతుంది. అవి కొంచెం బాగా వేయించినప్పుడు మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుంది. సో వేయించుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే మంచిగా పౌడర్ చేసి మనము ఆవకాయలో ఈ యొక్క విసిరికాయ పచ్చడిలో కలుపుకున్నాం అనుకో, మంచి టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. అందుకని నేను 1 స్పూనే మెంతులు తీసుకున్నా, ఎందుకంటే కొంచెం సేదవుతుందేమో అని. ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఓకేనా? వేయించుకొని మనం పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఇట్లా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినాం అనుకోండి, ఆవాలు ఎగిరి 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 మన కిచెన్ మొత్తం చల్లిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో అసలు వేయించుకోకూడదు. సో దీనికి కొంచెం నేను వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నా. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని కూడా మనం పచ్చడిలో యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఈ ఉసిరికాయ ముక్కల్ని, ఇవి పెద్ద ఉసిరి అంటారు, ఈ ఉసిరికాయ ముక్కల్ని మంచిగా కళాయిలో ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకో మాడిపోతాయి. అందుకని ఇట్లా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది, మనకి తెలిసిపోతుంది అవి వేగినాయా వేగలేదా అనేది. మనం వేసిన తర్వాత మనకి తెలుస్తుంది, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటిని చిన్న ముక్కలు కూడా, అక్కడ ఉసిరికాయ పైన కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ దగ్గర చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా వేయించుకుంటే కూడా అది చాలా ఈజీగా అయిపోతుంది. సో నాకు టైం లేదు కాబట్టి కొంచెం ఇట్లనే వేయించుకున్నా, చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని పెద్ద పెద్ద ముక్కల్లాగానే వేయించుకున్నా. చిన్న ముక్కలు చేసుకున్నాం అనుకోండి, మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లయితే కొంచెం ఇష్టం లేని వాళ్ళు వేసుకున్నా కూడా ఒక పెద్ద ముక్క వేస్ట్ అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇట్లా మనకి కావాలంటే ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కూడా చేసుకొని ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకొని ఇవి చల్లారిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి. ఉసిరికాయ పచ్చడి హెల్త్కి చాలా మంచిది. ఈ వింటర్ సీజన్లో చాలా వస్తుంటాయి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. సో నేనైతే ఒక పావు కేజీ తీసుకున్నా, దానికైతే ఒక 12 ఉసిరికాయలు వచ్చినాయి. వీటన్నిటిని కూడా ఈ విధంగా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇట్లా మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని బాగా వేయించుకోవాలి, ఉసిరికాయలన్నిటిని. మొత్తం ఇట్లా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత వీటిని మళ్ళీ మెల్లగా ఒక్కొక్కటి తీసుకొని